పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. ఇప్పుడు దీని ముందు కిడ్నీ ఫెయిలియర్ అయిన ముందు కూడా ఒక 75 lakhs నా ఎక్స్పెన్స్ అయిపోయింది. ఫిలిం 50% పూర్తి అయింది. అప్పుడే నాకు చెస్ట్ పెయిన్ వచ్చింది. ఇది కిడ్నీ ఫెయిలియర్. అది 3.5 years బ్యాక్, 4 years అయిపోయింది ఇప్పుడు. అది తర్వాత నేను ఇంటికి వచ్చిన తర్వాత చేయలేదు, డబ్బు లేదు, ఫుల్ దాంట్లో వేసాను. ఎంత 75 lakhs పోయింది. నా చేయలేనంటే 5 lakhs 6 lakhs, అది 1 year దాని అది పోయింది. ఫుల్ హాస్పిటల్ ఎక్స్పెన్సివ్ అయిపోయింది. అంటే ఇప్పుడు మన ఫ్రెండ్స్ అన్నీ హెల్ప్ చేశారు. ఇక్కడ యాక్టర్స్, చాలా యాక్టర్, ధనుష్ మంచివాడు. ముందుకు ఫస్ట్ మన శరత్ కుమార్ ఉన్నారు కదా, యాక్టర్ శరత్ కుమార్, నాటామే అని ఫిలిం చేశారు. అది కూడా అక్కడ తెలుగులో రీమేక్ అయిపోయింది. ఒక ఫిలిం మోహన్ బాబు చేశారు, నాటామే అది ఫిలిం. అదే చిరంజీవి, ఇది మన శరత్ కుమార్ గారు ఓపెన్ నుంచి నాకు హెల్ప్ చేసి, వాడే మన వేరే ఆర్టిస్ట్ ఫోన్ చేసి పున్నంలంకి ఇలాగ అయిపోయింది అంటే హెల్ప్ చేయాలి, అందరి దగ్గర అడిగి నాకు హెల్ప్ చేశారు. 3 years మ్యాక్సిమం అట ఫుల్ ఇది డయాలసిస్. ఇది ఫస్ట్ ఇది ఆపరేషన్ చేసేది వాళ్ళు డబ్బు ఇచ్చేది శరత్ కుమార్ ఇది ఇచ్చి ఆపరేషన్ చేసి, ఇది డయాలసిస్. అంత పెయిన్ చూసారా సార్? పెయిన్ మాత్రం లేదు. ఒక్కొక్క నిమిషాలకు ఒక్కొక్క డిసెంటేషన్గా ప్రాబ్లం వస్తుంది. అందుకే నేను సడన్గా చెస్ట్ పెయిన్ వస్తుంది, సడన్గా స్టమక్ పెయిన్ వస్తుంది, సడన్గా హెడేక్ వస్తుంది, సడన్గా బ్రీతింగ్ ట్రబుల్ అవుతుంది. అది అలాగ రాకూడదు, ఎవరికే ఆ ప్రాబ్లం రాకూడదు, డయాలసిస్ రాకూడదు. నేను చూసాము అందరూ హాస్పిటల్లో 15 years 18 years డయాలసిస్. అంటే లైఫ్ ఎలాగా అంటే చూసి మనము నేనే ఒక ప్రైడ్లో ఏంటిది లైఫ్ ఎందుకు అంటే చచ్చిపోవాలంటే సూసైడ్ చేయాలంటే పోయాను. అప్పుడు నా పిల్లడు ఉన్నారు, నా వైఫ్ శరీరంలో ఉంటుంది, ఎలాగా పోతుంది అంటే డబ్బు అన్ని 3 ఫిలిం చేసాం, 3 ఫిలిం ప్రొడ్యూస్ చేసి దాంట్లో డబ్బు అన్ని పోయింది. సరే ఇది 4th ఫిలిం, దీనిలో కూడా టైం సరిగా లేదు. అది ఏంటరా ఇది నా లైఫ్ ఇలా పోయింది. ఇంకా ఎంతవరకు ఆర్టిస్ట్ దగ్గర మీరు ఇవ్వండి అంటే ఎన్నిసార్లు మనం అంటే ఒక పీరియడ్ అయిపోయింది, నాకు సరిగా ఇష్టం లేదు, మరి ఎవరు తొల్ల కొడుకు కూడా